రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ దిశగా జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 396 ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పొంగునూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు శుక్రవారం సబ్ రిజిస్టర్ సర్వేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘం నాయకుడు పూల త్యాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 396 వల్ల దస్తావేజు లేఖరులు, వారి సహాయకులు, స్టాంప్, డీటీపీ ఆపరేటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు పొంగునూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట పెంటౌన్తో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం బాబు, కె రామమూర్తి, పి త్యాగరాజు, కె మునిరాజాచారి, పి పవన్ కుమార్, జిఆర్ మురళి, కుమార్ ఖలీల్, రవిచంద్రరాజు, జ్యోతి, జి చంద్రశేఖర్, హరి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల మనం 2 రోజులు నిరసన కార్యక్రమాలు పొంగనూరు సబ్ డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 396 అయితే ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో జరిగేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికే జిల్లా కార్యాలయాలు అన్నింటిలో కూడా అమలు పరచడం జరుగుతూ ఉంది. ఒక నిర్ణీత గడువు లోపల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి సబ్ డిస్ట్రిక్ట్లోనూ ఈ ఫ్రంట్ ఆఫీస్ అని పెట్టి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఒక ఫ్రంట్ ఆఫీస్ని ఏర్పాటు చేయడంలో నిర్ణయం ఉంది. తొందరలో అది కూడా ఏర్పాటు అవుతుంది. అది ఏర్పాటు అయితే మన దస్తావేజ లేఖలకు, తాంకండర్లకు కానీ, టీడీపీ ఆపరేటర్స్ కానీ వాటిలందరూ కూడా ఇబ్బంది అవుతుంది. మనకు జీవనోపాధి అనేది కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని సుమారు 4 లక్షల మంది మన రాష్ట్రంలో దస్తావేజ లేఖల్లో ఈ వృత్తిపైన నమ్ముకొని బతికే కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీధన పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రాష్ట్ర నాయకులు కూడా ఇదివరకే ప్రభుత్వ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రులు కూడా మన బాధల గురించి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మా వద్ద మేము మీకు సహాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ మనం ఈ జీవనోపాధి కోల్పోయే దాంట్లో మనకుండే ఇబ్బందుల్ని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే తప్పితే ప్రభుత్వం కూడా మనల్ని గుర్తుపెట్టుకోదని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు మన రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా 20వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పెండౌన్ కార్యక్రమం చేయమని చెప్పి పిలుపునిచ్చినారు. ఆ పిలుపు మేరకు ప్రతి సబ్ డిస్ట్రిక్ట్లోనూ వాళ్ళు ముఖ్యంగా కడప, గుంటూరులో చాలా సివియర్గా చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి ప్రతి రూమ్లోనూ ఫ్లెక్సీ పెట్టేసి పబ్లిక్ కక్షిదారులకు అందరూ కూడా మన యొక్క సమస్యను తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం మన పొంగునూరు ప్రజలు కానీ, కక్షిదారులు కానీ దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా చేస్తే మనం ఈ సమ్మె సక్సెస్ అవుతుంది, మన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మనం సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా అక్కడ ఏం చేయలేరు. కింద నుంచి మన నిరసన తెలియజేస్తేనే పై వరకు కూడా తెలిసేది. ఈ పెండౌన్ కార్యక్రమంలో ముఖ్యంగా గవర్నమెంట్కు రెవెన్యూ అనేది రాకుండా చేయాలి. జీరో బ్యాలెన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచన ఎందువల్ల ఈ జీరో రెవెన్యూ వచ్చింది, ఎందుకు రీషైన్ జరగలేదు, ఏ ఇబ్బందితో దాని గురించి ఆలోచన చేస్తే ప్రభుత్వంలో పై అధికారులు ఎంతమంది ఉన్నారు, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరితో కూడా సలహాలు తీసుకోవడం జరుగుతుంది. మనకున్న మన లోకల్ సమస్యలు దృష్టిలో పెట్టి మనం ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది వాళ్ళైతే నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. గతంలో మనం కరోనా పీరియడ్లో కావచ్చు, ఇంతకుముందు ప్రైవేటైజేషన్ దీంట్లో అప్పుడు కొద్ది రోజులు మనం ఒక వారము 9 రోజుల పాటు మనం చేసినాం. అప్పటికి ఇబ్బంది పడడం జరిగింది, ఎదురు జరగడం జరిగింది పబ్లిక్. మనం ఈ సమ్మెని ఇక్కడే కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంటుంది. పెద్దలు కొన్ని మీ అభిప్రాయం చెప్తే ఆ ప్రకారం మనము కార్యాచరణ నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఎవరీవన్. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.